Hello friends, welcome to my Nichizo channel. Today is rainy day, but still we have to get to the gym. And I went, took the same pre-workout, did the same stretchings. And today is Wednesday, so it's leg day. స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఏం చెప్దామా అని ఆలోచించినప్పుడు చాలామంది అడిగారు వెయిట్ ఎలా లూజ్ అవుతాయి బాగుంటుంది, నువ్వు ఎలా లూజ్ అయ్యావు, అది ఇది. సో దానికి ఒకే ఒక ఆన్సరు, చాలామంది చాలా చెప్తారు తక్కువ తినాలి అది ఇది. కరెక్ట్గా చెప్పాలంటే క్యాలరీ డెఫిసిట్ అని ఒక పదం చాలన్నమాట దాన్ని డిస్క్రైబ్ చేయడానికి. నాకు బెల్లీ ఫ్యాట్ లూజ్ అవ్వాలనుంది, లేదా నాకు బాడీ వెయిట్ మొత్తం కొంచెం తగ్గించాలని ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే క్యాలరీ డెఫిసిట్ అనేది చేయాల్సి వస్తుంది. క్యాలరీ డెఫిసిట్స్ అంటే ఎంత తింటున్నాం, వెయిట్ చేసుకొని తినేంత బాధ మాకు వద్దు అంటారా? అలా అయితే కష్టం. ఎట్టి పరిస్థితుల్లో క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసుకొని చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ I weigh around, let's say my weight is 65 kgs, right? For that, how much of a calories I need to consume? For that, you don't need like super knowledge. దానికి ఏదో ఖచ్చితంగా బుక్స్ చదివేసేయాలి అని అవసరం లేదు. గూగుల్లో కొడితే క్యాలరీ క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. ఒక వెయిట్కి హైట్ను బట్టి ఒక పర్ డే ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతాయి, బాడీ మెటబాలిజం ఎంతవరకు అవుతుంది. మీకు కరెక్ట్గా కావాలంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి, ఇవన్నీ వేరే విషయం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, 65 kgs నా వెయిట్. దానికి గూగుల్లోకి వెళ్ళి నేను క్యాలరీ క్యాలిక్యులేటర్లో కొడితే నా హైట్కి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ షోడ్ 2000 క్యాలరీస్. నేను వెయిట్ లూజ్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 500 క్యాలరీస్ లెస్ దాన్, ఆర్ 500 to 400 క్యాలరీస్ లెస్ దాన్ వాట్ ఎవర్ మై బాడీ మెటబాలిజం ఈస్. అప్పుడు నా వెయిట్ లూజ్ అవడం నేను అబ్జర్వ్ చేయగలను. అండ్ ఇట్ టేక్స్ మినిమమ్ 2 weeks for you to notice something, and it takes 1 to 3 months for you to properly lose that weight. అండ్ క్యాలరీ డెఫిషిట్ కదా అని చెప్పి 2000 నుంచి 1500 క్యాలరీస్కి తగ్గించేసేస్తే సరిపోతుంది అలా అని చెప్పి ఏది పడితే తినేయకూడదు. 1500 క్యాలరీస్ అంటే ఒక టీ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో 400 క్యాలరీస్ ఉంటాయంట. సో మీరు తినే ఫుడ్ని రీప్లేస్ చేయాలి, ఫుడ్ని మార్చాలి, తగ్గించాల్సిన అవసరం లేదు. క్యాలరీ డెఫిషిట్ అంటే ఫుడ్ని మొత్తం తగ్గించేసి అయ్యో తక్కువ తినేస్తున్నాను, నా పొట్ట నిండట్లేదు, నాకు ఆకలి వేస్తుంది అనుకుంటే చెత్త తింటే అంతే ఉంటుంది. బయటికి వెళ్ళి 2 సమోసాలు తింటే చాలు, ఆటోమేటిక్గా 500 క్యాలరీలు అయిపోతాయి. ఒక సాయంత్రం స్నాక్ ఒక రోజులో 1/3 ఆఫ్ ద క్యాలరీస్ కన్జ్యూమ్ చేసేస్తుంది. ఇలాంటివన్నీ చేయకుండా చీట్ చేయకూడదు. ఇంకా తగ్గాలనుకున్నప్పుడు తగ్గాలంతే. క్యాలరీ డెఫిషిట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుద్ది. మీరు జిమ్కి వెళ్ళారా లేదా అనేది అదేం పట్టించుకోదు. జిమ్కి వెళ్ళడం దేనికి అంటే బాడీ మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం, ఓకేనా? ఒక జిమ్కి వెళ్ళే అతని బాడీ మెటబాలిజం, వెళ్ళని అతని బాడీ మెటబాలిజం 2 వేరు ఉంటాయి. వెళ్ళేవాడు ఒక గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తే వాడు ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాడు. అలా అని చెప్పి గంట వెళ్ళిపోతే ఒకేసారి 1000 క్యాలరీస్ బర్న్ అవ్వవు. చేసే వర్కౌట్ని బట్టి, చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది, బాడీ మెటబాలిజంని బట్టి కూడా ఉంటుంది. సో క్యాలరీ డెఫిషిట్లో మెయిన్గా చేయాల్సింది ఫుడ్ని మార్చాలి, తగ్గించడం కాదు. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మార్నింగ్ ఒక 4 ఇడ్లీ తింటున్నాం. 4 ఇడ్లీలో ఎంత బ్యాటర్ ఉంది, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో నీకు తెలియదు. గూగుల్లో ఒక రఫ్ క్యాలిక్యులేట్ చూసాం అనుకుందాం. ఒక ఇడ్లీకి 150 అంటాడు, 200 అంటాడు. ఒక్కో ఇడ్లీలో 200 అంటే వాడు షేప్ చెప్పడు. సో దాన్ని బట్టి ఏం చేయొచ్చు, కొంచెం పాలు, ఓట్స్ లేదా ఫ్రూట్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక చిన్న వేయింగ్ మెషిన్ ఉంటుంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 200 to 300 రూపీస్. యూ కెన్ జస్ట్ బై దట్. వెయ్యి ద ఫ్రూట్స్, వెయ్యి ద సీడ్స్, క్యాష్యూస్ తినొచ్చు, బాదం తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, వెజిటేబుల్స్ తినొచ్చు, క్యారెట్స్ తింటారు ఎవరన్నా కానీ రఫ్గా తినొచ్చు, బీట్రూట్ తినొచ్చు. ఇలాంటివన్నీ తిని ఫుడ్ని చేంజ్ చేయాలంతే. 1 క్యారెట్ 2 క్యారెట్లు తింటే పొట్ట ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది, తర్వాత తినబుద్ది కాదు. సో ఆ విధంగా క్యాలరీ డెఫిషిట్లోకి వెళ్ళాలి. మార్నింగ్ ఇది. ఆఫ్టర్నూన్ జనరల్గా ఎక్కువ రైస్ తింటే కన్సిడర్ ఇట్ లైక్ 200 to 300 grams ఆఫ్ రైస్, బాయిల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. బిఫోర్ బాయిల్డ్ ఎంత క్యాలరీస్ ఉంటాయో క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాల్ తినొచ్చు, రైస్ అండ్ దాల్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంక్లూడెడ్. పనీర్, ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్, చికెన్ బ్రెస్ట్ ఇస్ ద బెస్ట్, లో క్యాలరీస్ హై ప్రోటీన్, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ప్రోటీన్ ఇంక్రీజ్ చేసి క్యాలరీ డెఫిషిట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మజిల్ ఉంటుంది అండ్ వెయిట్ లూజ్ కూడా అవుతూ ఉంటాం. క్యాలరీ డెఫిషిట్లో ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోకపోతే మజిల్ లాస్ కూడా జరుగుద్ది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇఫ్ యూఆర్ టేకింగ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్లీ అండ్ ఇన్ ఎ క్యాలరీ డెఫిషిట్, then you will see weight loss along with muscle gain.
ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే అప్పుడు మజిల్ ఇంక్రీజ్ అవుద్ది. అది ఇంక్రీజ్ అవ్వడానికి కోసం షేప్లో ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్గా రావడం కోసం దానికి జిమ్ వెళ్తాం. అదొక మీన్స్ అంతే. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, జిమ్ ఈజ్ అ మీన్స్ టు బికమ్ డిసిప్లైన్డ్ ఆర్ టు బికమ్ వాట్ యు ఆర్. అదొక మీన్ అంతే. అది కాకుండా చుట్టూ చాలా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలంటే మెయిన్ అనేది క్యాలరీ డెఫిషిట్. ఇదే క్యాలరీ డెఫిషియెంట్ గురించి ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.